దేవిపట్నం మండలం సర్పవరం తల గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు మహిళని ఏదైతే అపహరణ గురి చేశారో సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కార్ లో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది అక్కడ. సో ఆమెను తీసుకెళ్లిపోవడం జరిగింది. తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసు కి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది. సొసైటీ లో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్ గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది. మన SHO దేవిపట్నం అండ్ CA రంపచోడవరం అండ్ అదర్ CAs కూడా మారేడుమిల్లి అడ్డతెగలు అందరి తలకు ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ ని పెట్టి సో బేసిక్ గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్ చెప్పడం అయితేనే, CCTVలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తం అన్ని కూడా చేయాలి. మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి వెళ్ళి తీసుకెళ్లారో, అపహరణ చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే, మనకి ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఉన్నాడు, ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని అబ్డక్షన్, కిడ్నాప్ చేయడం జరిగింది. అది ఈ కుర్రాడు తలకు మెయిన్ మోటో, ఎందుకు తీసుకెళ్లారని. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవాళ్ళు, అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కార్ లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది 7వ తారీఖు 10:30కు జరిగింది. ఇది జరిగిన తర్వాత మనం ఈ రోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. CDRs అనాలిసిస్ చేయడం అయితేనేమి, CCTV ఫుటేజ్ అనలైజ్ చేయడం జరిగింది. GPS కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మన పోలీస్, మన హ్యూమన్ ఎఫర్ట్ తో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఎవ్రీ పాసిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా వాడి ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసును ఛేదించి ఈ రోజు అమ్మాయిని, ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్ గా తిరిగి తీసుకురావడం జరిగింది. సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, కసింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, సో ఈ ముద్దాయి మారేడుమిల్లికి చెందిన వ్యక్తి, మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి. సో ఈ ముద్దాయికి ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం, పలుమార్లు అమ్మాయిని ఒప్పించాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం, తర్వాత పేరెంట్స్ ని కూడా బతిమాల కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోయి ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక 4 కుర్రవాళ్ళతో కలిసి దీనికి ఈ కేసు అయితే ఏదైతుందో, అబ్డక్షన్ ఏదైతుందో చేశారు. సో ఈ కసింకోట అనిల్ కుమార్ మీద ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతో పాటు ప్రీవియస్ గా ఈయన NDPS ఒక గాంజా ముద్దాయి కూడా, గాంజాయికి సంబంధించి ఈయన మీద ఆల్రెడీ ఒక 2 కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి గాంజాయికి. అవి కాకుండా రిమైనింగ్ IPC కేసులు కూడా ఒక 3 ఉన్నాయి. మొత్తం ఒక 5 కేసులు ఉన్నాయి ఈయన మీద ఆల్రెడీ కూడా, కసింకోట అనిల్ కుమార్ మీద. సో ఇప్పుడు ఈ రోజు మనం రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేయడం అయితేనేమి, మనకున్న ఇంటెలిజెన్స్ బయట ఇచ్చే సమాచారం ఇచ్చిన వీళ్ళని అందరినీ కూడా యూజ్ చేసుకుని ఈ రోజు మన వైరాంపురం మండలంలో గుర్తేడు పక్కన పాతకోట ఏవైతుందో ఆ పాతకోటలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఇందులో 5 ఎవరైతే అపహరణ ఎవరైతే అమ్మాయిని తీసుకువెళ్లారో అందులో 3 ముద్దాయిలు, మెయిన్ ముద్దాయిని కసింకోట అనిల్ కుమార్ తో పాటు ఇంకొక 2 A1, A2, A3 ముగ్గురును కూడా మనం పట్టుకున్నాం. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ అబ్బాయి అనిల్ కుమార్ ఈ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేయడానికి వస్తున్న టైంలో ఈ అబ్బాయికి అక్కడ ఉండే లోకల్ విలేజెస్, నర్సాపురం చెందిన వాళ్ళు ఒకరు, తర్పురం చెందిన వాళ్ళు, పోతవరం ఒకరు, సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక 2 కుర్రవాళ్ళు అక్కడ లోకల్ గా ఉన్న కుర్రవాళ్ళే. వీళ్ళు కూడా మనం అక్యూజ్ గా చేర్చాం, A6 and A7 తో చేసాం. వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడానికి వచ్చిన 5 కుర్రవాళ్ళకి హెల్ప్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీద మనం వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసాం.